శిరచ్ఛేదనమునకు శిరచ్ఛేదన. ప్రధాన దూత యొక్క మనస్సులో అనగా శిరస్సులో అనాదిలో దేవునితో తాను సమానమును చెడ్డ తలంపు పుట్టించుకున్నాడు. ఇది అతని శిరస్సులోనిదే. అందుచేత ఓ సాతానా, దైవవాక్యం అనే ఖడ్గము చేత నీ శిరస్సును ఖండించుచున్నాము. అతడు దైవ సంకల్పమును భిన్నము చేయుటకు హవ్వలో దైవాజ్ఞకు విరుద్ధమైన తలంపు పుట్టించినాడు. ఆ తలంపు అతని శిరస్సులో నుండి వచ్చినదే. అందుచేత ఓ సాతానా, దైవవాక్యం అనే ఖడ్గము చేత నీ శిరస్సును ఖండించుచున్నాము. ఆదాము హవ్వలను శాపగ్రస్తులనుగా చేయవలనని అనునది అతని శిరస్సులోనిదే. అందుచేత ఓ సాతానా, దైవవాక్యం అనే ఖడ్గము చేత నీ శిరస్సును ఖండించుచున్నాము. ఎన్ని పర్యాయములు మానవులలో పాపములను చేయవలనని కోరిక పుట్టుచున్నదో అన్ని పర్యాయములు అది సాతాను యొక్క శిరస్సు నుండి వచ్చుచున్నదని గ్రహింపవలెను. పొడపాము మనుష్యుని బొట్టనవ్రేలి మీద ఊది పుట్టలోనికి పోయినప్పటికీ ఆ ఊపిరి శరీరమంతా వ్యాపించి కుళ్ళిపోవును. అలాగే ఎప్పుడో సాతాను ఊదిన పాపము నేటి వరకు వచ్చుచున్నది. ఇది అతని శిరస్సులోనిదే. అందుచేత ఓ సాతానా, దైవవాక్యం అనే ఖడ్గము చేత నీ శిరస్సును ఖండించుచున్నాము. 10 ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకొనగా ఏమి తేలుచున్నది? దైవాజ్ఞలకు విరుద్ధమైన పాపములను చేయవలనన్న కోరిక మనుషులో పుట్టుచున్నది. అది సాతాను యొక్క శిరస్సులోనిదే. అందుచేత ఓ సాతానా, దైవవాక్యం అనే ఖడ్గము చేత నీ శిరస్సును ఖండించుచున్నాము. దేవుడు లేనే లేడను తలంపు సాతాను కొందరిలో పుట్టించినందున వారు నాస్తికులైరి. ఆ తలంపు సాతాను యొక్క శిరస్సునకు సంబంధించినదే. అందుచేత ఓ సాతానా, దైవవాక్యం అనే ఖడ్గము చేత నీ శిరస్సును ఖండించుచున్నాము. దేవుడు చేసిన ఉపకారములను తలంచుకుని స్తుతి చేయుటకు సిద్ధపడి కూర్చున్న విశ్వాసి యొక్క హృదయంలోనికి వెళ్ళి స్తుతి చేయకుండా ఆపుచేయవాడు సాతాను. కష్టములు కలిగినప్పుడు అతడు దేవుని మీద విసుగుదల పుట్టించి స్తుతి జరుగునీయడు. ఒక్కడే కుమారుడై ఉండగా ఆ బిడ్డను కూడా దేవుడు తీసుకునినాడు, ఓర్వలేకపోయినాడను తలంపు పుడితే ఎట్లు స్తుతి చేయగలరు? ఆ చెడ్డ తలంపు సాతాను యొక్క శిరస్సునకు సంబంధించినదే. అందుచేత ఓ సాతానా, దైవవాక్యం అనే ఖడ్గము చేత నీ శిరస్సును ఖండించుచున్నాము. ఇంటిలోనే ఉండి ప్రార్థన చేసుకుంటే చాలదా? గుడికెందుకు వెళ్ళవలనను తలంపు కొందరికి కలుగును. ఇది కూడా సాతాను యొక్క శిరస్సునకు సంబంధించినదే. అందుచేత ఓ సాతానా, దైవవాక్యం అనే ఖడ్గము చేత నీ శిరస్సును ఖండించుచున్నాము. చదువుకున్న పిల్లల్లో కొందరు మేమెందుకు తల్లిదండ్రుల మాట, పెద్దల మాట వినవలెను? ఇతరులెంత పెద్దవారైనప్పటికీ మేమెందుకు వందనము చేయవలనని కొంతమంది పిల్లలు తమ ఇష్ట ప్రకారముగా సంచరింతురు. ఇటువంటి తలంపు సాతాను శిరస్సులోనిదే. అందుచేత ఓ సాతానా, దైవవాక్యం అనే ఖడ్గము చేత నీ శిరస్సును ఖండించుచున్నాము. తిట్టుట, కొట్టుట, చంపుట మొదలైనవి మానవులలో కొందరి యొద్ద ఉండు దుర్గుణములు. ఇవి కూడా సాతాను శిరస్సులోనివైనవి. అందుచేత ఓ సాతానా, దైవవాక్యం అనే ఖడ్గము చేత నీ శిరస్సును ఖండించుచున్నాము. కుటుంబ సంబంధమైన కలహములు, ఆపదలు, పాపములు సాతాను శిరస్సు తెచ్చిపెట్టినవే. అందుచేత ఓ సాతానా, దైవవాక్యం అనే ఖడ్గము చేత నీ శిరస్సును ఖండించుచున్నాము. ఆకలి వేస్తే ఒకరి ఇంటిలోనిది తీసుకుని తింటే ఏమి తప్పు అని కొందరు దొంగతనము చేయుదురు. ఇది కూడా సాతాను యొక్క శిరస్సునకు అన్వయించినదే. అందుచేత ఓ సాతానా, దైవవాక్యం అనే ఖడ్గము చేత నీ శిరస్సును ఖండించుచున్నాము. ఒకరు నల్లరి పెట్టుచు అతని తప్పులు బయటపెట్టు గుణములు చాలా మందిలోనున్నవి. దాని జన్మస్థానము సాతాను యొక్క శిరస్సు. అన్ని అబద్ధములు సాతానుకు సంబంధించినవే. అందుచేత ఓ సాతానా, దైవవాక్యం అనే ఖడ్గము చేత నీ శిరస్సును ఖండించుచున్నాము. 10 ఆజ్ఞలలో ఉన్నటువంటి పాపములే కాక బైబిలులో ఇతర చోట్ల ఉదహరించి ఉన్న పాపములు అతని శిరస్సులోనివే. అందుచేత ఓ సాతానా, దైవవాక్యం అనే ఖడ్గము చేత నీ శిరస్సును ఖండించుచున్నాము. బైబిలులో ఉదహరించిన పాపములే కాక మన కాలం వరకు వస్తూన్న క్రొత్త పాపములు కూడా సాతాను యొక్క శిరస్సులోనివే. అందుచేత ఓ సాతానా, దైవవాక్యం అనే ఖడ్గము చేత నీ శిరస్సును ఖండించుచున్నాము. దేవుని రాజ్యము భూమి మీద వ్యాపింపబడకుండునట్లుగా అడ్డములు పెట్టుట సాతాను యొక్క శిరోకార్యములే. అందుచేత ఓ సాతానా, దైవవాక్యం అనే ఖడ్గము చేత
నీ శిరస్సును ఖండించుచున్నాము. మహాముఖ్యముగా క్రీస్తు సంఘమును నమ్మకుండా చేయువాడు అపవాది. దీనిలో అతని శిరస్సునకు ఎక్కువ సంబంధము కలిగి ఉన్నది. అందుచేత ఓ సాతాన, దైవవాక్యమనే ఖడ్గము చేత నీ శిరస్సును ఖండించుచున్నాము. పాపమును విసర్జించుట, రక్షణను పొందుట, రాకడకు సిద్ధపడుట, ఈ మూడును ఒట్టివే అనిపించుట అతని శిరస్సు పని. అందుచేత ఓ సాతాన, దైవవాక్యమనే ఖడ్గము చేత నీ శిరస్సును ఖండించుచున్నాము. పరలోకము లేదు, నరలోకము లేదు, నరకలోకము లేదు, ఏడస్సే లేదనిపించుట అతని శిరోవృత్తి. పరలోకము నరకలోకము లేవు, ఏడస్సే లేదనిపించుట అతని శిరోవృత్తి. అందుచేత ఓ సాతాన, దైవవాక్యమనే ఖడ్గము చేత నీ శిరస్సును ఖండించుచున్నాము. ఇవిగాక శాఖోపశాఖలుగా ఉన్నటువంటి పాపములు అనేకములున్నవి. అవి కూడా అతని శిరస్సునకు సంబంధించినవే. అందుచేత ఓ సాతాన, దైవవాక్యమనే ఖడ్గము చేత నీ శిరస్సును ఖండించుచున్నాము. సాతాను అతని చెడ్డదూతలు అనగా భూతములున్నవి అనుబోధ ఒట్టిదే అనిపించుట తన శిరస్సు పని. అందుచేత ఓ సాతాన, దైవవాక్యమనే ఖడ్గము చేత నీ శిరస్సును ఖండించుచున్నాము. ఆపైను ధరించిన సాతాను యొక్క దురాలోచనలు మాత్రమే కాక కర్ణదోషములు, నేత్రదోషములు, హస్తదోషములు, పాదదోషములు, ఈ మొదలైనవి కూడా అతని శిరస్సు పని. అందుచేత ఓ సాతాన, దైవవాక్యమనే ఖడ్గము చేత నీ శిరస్సును ఖండించుచున్నాము. పైన వ్రాసి ఉన్నవన్నీ కలిసి సాతాను యొక్క శిరస్సగును. అపవాదికి శరీరము లేదు, మన శిరస్సు వంటి శిరస్సు లేదు. అయినప్పటికీ నిరాకారముగా ఉండు ఈ 23 దుర్గుణములు ఉన్నవి. అవి అతని శిరస్సు. అందుచేత ఓ సాతాన, దైవవాక్యం అనే ఖడ్గము చేత నీ శిరస్సును ఖండించుచున్నాము.